పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని, అదే సమయంలో సభ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తే కఠినంగానే వ్యవహరిస్తామని శాసనసభ స్పష్టం చేసింది. శాసనసభాపతి కోడెలపై సాక్షి పత్రికా ఛానళ్లు చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సభ తేల్చి చెప్పింది. సభాపతిపై అనవసర ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని సభానాయకుడి హోదాలో ముఖ్యమంత్రి ప్రకటించారు. మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా మీట్ ది ప్రెస్లో తన వ్యాఖ్యలను వక్రీకరించడంపై సభాపతి ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల పరిశీలన కోసం అప్పటి ఘటనకు సంబంధించిన దృశ్యాలను శాసనసభలో ప్రదర్శించారు. అగ్రిగోల్డ్పై వాదోపవాదాలు జరుగుతున్న సమయంలోనే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా సభాపతి వ్యాఖ్యల వక్రీకరణ అంశం సభలో చర్చకు వచ్చింది. సాక్షి మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయంటూ తెదేపా సభ్యులు, మంత్రులు మండిపడ్డారు. మీట్ ది ప్రెస్లో సభాపతి మాట్లాడిన అంశాలు అందరికీ తెలియాలని, ఆనాటి దృశ్యాలను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. మీ ఆధ్వర్యంలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా పార్లమెంట్ నిర్వహించాం. స్పీకర్ గారు మహిళల పట్ల అనరాని మాటలన్నారని సాక్షి నుంచి ప్రారంభమై మిగిలిన టీవీలు కూడా పికప్ చేస్తామంటే నేను ఆందోళన పడి మీకు కూడా ఫోన్ చేశాను అధ్యక్ష. కాదు నేను అమరుగా అనలేదని మీరు ఆ రోజు చెప్పారు అధ్యక్ష. అయితే ఈ హౌస్ లో ఉండే సభ్యులు కూడా చాలా మంది చూసుంటారు. మీరేమన్నారు, ఆ పేపర్ లో ఏమేశారు, అవి కూడా ఏసీ టీవీలు కూడా ఉన్నాయి. ఒక 5 నిమిషాలు వేసి చూపేయండి. దానికి కూడా ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పాలి. పేపర్ ఉందని ఇష్టానుసారిగా బురజల్లే కార్యక్రమం చేసుకుంటే ప్రధాన సభాపతి పైన కూడా ఇష్ట ప్రకారం రాస్తే చర్య తీసుకునే అధికారం కూడా ఈ హౌస్ కు ఉంది అధ్యక్ష. అది కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ్యురాలు అనిత చేసిన విజ్ఞప్తిని సభాపతి కోడెల అంగీకరించారు. స్పీకర్ గా మీట్ ది ప్రెస్ లో చేసిన వ్యాఖ్యలు వక్రీకరించి అప్రతిష్ట పాలు చేసే విధంగా వచ్చిన మాట వాస్తవం. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ వచ్చిన మాట వాస్తవం. ఆ ప్రతిష్ట కూడా అవసరం. నాకు ప్రతిష్ట లేనప్పుడు ఇక్కడ కూర్చొని సభ నడిపితే సభ కూడా విలువ ఉండదు. ఆ విజువల్స్ కూడా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. స్వల్ప విరామం తర్వాత సభలో ఆనాటి మీట్ ది ప్రెస్ దృశ్యాలను సభాపతి ప్రదర్శించారు. వీడియో ప్రదర్శన ప్రారంభమవుతున్న తరుణంలో ప్రతిపక్ష నేత జగన్ తమ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. తన మాటలను సాక్షి మీడియా వక్రీకరించడంపై సభాపతి ఆవేదన వ్యక్తం చేశారు. అనని మాటలు అన్నట్లు లేని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యాఖ్యలు, రాతలు ఎలక్ట్రానిక్ మీడియాలో చేయటం చాలా బాధ అనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, సోషల్ మీడియాలో ఇదే వ్యక్తులు, ఇదే సంస్థలు మా కుటుంబంలో నా డాటర్లా సన్ ఇద్దరు పిల్లలతోటి సంతోషంగా ఉంటే వాళ్ళ మీద లేనిపోని అన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తారు. అది నాకు బాధాకరం అన్నమాట. ఇది అన్యాయం, అక్రమం, అవాస్తవం. మీట్ ది ప్రెస్ దృశ్యాలను తిలకించిన శాసనసభ్యులు సభాపతి మాటలను వక్రీకరించడాన్ని తప్పుబట్టారు. సాక్షి పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటగారికల్గా మనకు తెలుస్తుంది కాబట్టి దాంట్లో ఒక లేనిది చిత్రీకరించడం, ఈ లేనిది చిత్రీకరించేటువంటి సాక్షి కానీ, సాక్షి పేపర్ కానీ వీటిని మనం ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం అయితే వాటి మీద ఈ హౌస్ కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. మీరు ఏమన్నారు అధ్యక్ష? మహిళలు గౌరవంగా ఉండాలని ఎన్నో విషయాలు చెప్పారు. బయటకు వచ్చి పనిచేసే పరిస్థితుల్లో ఈ కొంచెం నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని అరికట్టాల్సిన అవసరం ఉంది. దానికి ధైర్యం ఇవ్వాలని మీరు చెప్పారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా ఆ పత్రికా యాజమాన్యం దాన్ని ఎడిట్ చేసి మీ స్థానాన్ని కించపరిచారు గనక ఆ ఎడిటర్ ని, పబ్లిషర్ ని కూడా ఇక్కడ పిలవాల్సిన అవసరం ఉంది. హౌస్ కు సంబంధించిన ప్రివిలేజ్ ఇది. పిలిచి వాళ్ళకి చూపించండి, ఇక్కడే చూపించండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు వెళ్ళేది దర్శ? నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నేరస్తుడు కాకపోతే, నువ్వు దుర్మార్గుడు కాకపోతే ఎందుకు బయటకు వెళ్ళాడని నేను అడుగుతా ఉన్నా. ఈ పత్రిక ఏం చేస్తుందో, నీ యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన మనిషి ఇవాళ బయటకు వెళ్ళాడంటే సభ్య సమాజం సిగ్గుతో ఇలాంటి నాయకుడిని ప్రతిపక్షంగా తీసుకొచ్చామని మొత్తం యావత్ ఆంధ్రదేశం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటుంది అధ్యక్ష. పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాం, ఫోర్త్ ఎస్టేట్ గా మనం గౌరవిస్తాం. కానీ ఇలాంటి పత్రికలను ఖండించాల్సిన బాధ్యత జాతీయ పత్రికా యాజమాన్యాల మీద ఉంటుంది. దయచేసి ప్రజలందరి తరఫున ఇలాంటి దుర్మార్గులు చేసిన తప్పుకి మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం అధ్యక్ష. నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ను కూడా వక్రీకరించి తమరికి మనోవ్యాధిని తమరిని గురి చేసినందుకు చాలా చింతిస్తున్నాం అధ్యక్ష. వారికి సంస్కృతి, సంస్కారం అనేది తెలియటం లేదు అధ్యక్ష. సో వాళ్ళు మీరు ఎందుకు ఇది చూపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనేది మీకు అందరికీ, దేశంలో అందరికీ తెలుస్తుంది అధ్యక్ష. కారణం ఏంటంటే నిజాలు చూడటానికి వాళ్ళకి మనసు రాదు, కళ్ళు లేవు. నిజాలు మాత్రం వాళ్ళు చూడరు. ఎంతసేపు అబద్ధాలు, లేనిపోయినవన్నీ కల్పించడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే పనేమి లేదు అధ్యక్ష.
మీకు జరిగిన విషయాన్ని ప్రివిలేజ్కి పెట్టి వాళ్ళు ఎవరైతే సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ వాళ్ళని కూడా సమన్ చేసి వాళ్ళ చేత క్షమాపణ చెప్పించవలసిన అవసరము మన అందరికీ ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఇది తమరు దయచేసి కన్సిడర్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈ అంశాన్ని శాసనసభలో మరోమారు చర్చించాల్సిన అవసరముందని ప్రభుత్వం అభిప్రాయపడింది.